ఏపీ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా? పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది? అసలు సర్వేలు ఏం చెప్తున్నాయి? దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. సో నేను బ్లూ కలర్ వేసుకొచ్చానని వైసీపీ అనుకోకండి, ఎల్లో కలర్ థంబ్నెయిల్ పెట్టాను కదా అని టీడీపీ అనుకోకండి, టీ గ్లాస్తోనే టీ తాగుతున్నా కదా అని జనసేన అనుకోకండి. సో ఉన్నది ఉన్నట్టు సర్వేలు ఏం చెప్తున్నాయో దాన్ని నేను బేస్ చేసుకొని చెప్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న న్యూస్ ఛానల్స్ వాళ్ళ ఒపీనియన్ ఏదైతే షేర్ చేశారో అదే నేను షేర్ చేస్తున్నాను. సో సర్వేస్ ఏం చెప్తున్నాయి, జనాలు ఏమనుకుంటున్నారు అన్నది క్లియర్గా మాట్లాడదాం. ఒక పార్టీకి టూ మచ్ పాజిటివిటీ ఉంటుంది, టూ మచ్ నెగిటివిటీ ఉంటుంది. టీడీపీ ఫ్యాన్స్ ఎలాగైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉన్నారంటే సిద్ధమా అంటే మేము సిద్ధమని అంటున్నారనమాట. సో అది జరుగుతుంది ఎలక్షన్లో. రీసెంట్గా 2024 ఎలక్షన్లకు సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాలో సర్వేలు జరిగాయి అన్నమాట. టైమ్స్ ఆఫ్ ఇండియా, డీసీ, ఇండియా టీవీ వాళ్ళు చేసిన రిపోర్టు సర్వేల ప్రకారం నేను చెప్పొచ్చేది ఏంటంటే, లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకున్నా, రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకున్నా సీఎం అయ్యే ఛాన్స్ ఇద్దరికే ఉంది. ఐదర్ చంద్రబాబు లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇద్దరు కాకుండా టీడీపీ జేఎస్పీ ఒప్పందంలో ఏదైనా వాళ్ళు లోపల మాట్లాడుకుంటే 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఉండే అవకాశం ఉంది. కానీ ఇది నాట్ 1% అనమాట. క్లియర్గా చెప్పడానికి లేదు. సో సర్వేలు ఏం చెప్తున్నాయని మనం చూసుకుంటే, ఇండియా టుడే న్యూస్ ప్రకారం 25 సీట్లకు గాను 17 సీట్లు టీడీపీ గెలుస్తుందని, మిగతా సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఉంది. నెక్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి 19 సీట్లు, టీడీపీ జేఎస్పీ కూటమికి 6 సీట్లు వస్తాయని ఉందన్నమాట మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో. ఇండియా టీవీ సర్వే ప్రకారం కూడా వైఎస్ఆర్సీపీకి 15, టీడీపీ జేఎస్పీ కూటమికి 10 సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళ సర్వే చెప్తుంది. అవన్నీ కాకుండా అసెంబ్లీ సర్వేలు ఏమైనా చేసిర్రా ఉన్నాయా అంటే, డీసీ ప్రకారం వైఎస్ఆర్సీపీకి 122 అసెంబ్లీ సీట్లు, జేఎస్పీ టీడీపీ కూటమికి 53 సీట్లు వస్తాయని ఉందన్నమాట. సో ఈ సర్వేలు అనేటివి ఇప్పుడు వచ్చినాయి కదా, నమ్మడానికి లేదనమాట. ఎందుకంటున్నానంటే, ఇప్పుడున్న వీళ్ళ సర్వేల ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ టాప్లో ఉంది. జనాల మైండ్ సెట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి లేదనమాట. వాళ్ళు ఒక్క రోజులో మారొచ్చు. యాక్చువల్గా ఇవే సర్వేలు టూ మచ్ పాజిటివిటీ ఉండే. తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా ఎవరెక్కడ గెలిచినా టీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందనే సర్వేలు వచ్చాయన్నమాట. కానీ రిజల్ట్ చూసుకుంటే మాత్రం తారుమారైపోయింది. ఇదంతా జరిగింది కేవలం 1 or 2 monthsలోనే. సో తెలంగాణలో జరిగింది అదే. తెలంగాణలో ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గానే ఉంది. ఎక్కడ మిస్టేక్ అయిందంటే, ఆల్రెడీ 2 సార్లు గెలిచిన వాళ్ళని నిలబెట్టడం ద్వారా జనాలకు వాళ్ళపైన విసుగు వచ్చేసి వాళ్ళకు ఓట్లు లేకుండా ఆపోజిట్ ఎవరు నిలబడినా వేద్దామనే కాన్సెప్ట్తోన ఎవరు నిలబడితే వాళ్ళకి వేసేసారనమాట. చాలా చోట్ల ఇట్లా జరిగింది. కొత్త పర్సన్స్కి ఛాన్స్ ఇచ్చేసి, మంచి పేరున్న వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తే డెఫినెట్గా రిజల్ట్ మారే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ వైఎస్ఆర్సీపీకైనా టీడీపీకైనా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జనసేన మాత్రం ఈసారి మెయిన్ ప్లేయర్ కాబోతుంది. అంటే ఓట్ షేరింగ్లో టీడీపీ గెలవాలంటే ఖచ్చితంగా జేఎస్పీ సపోర్ట్ ఉండాలి. కాంగ్రెస్ తరపు నుంచి షర్మిల నిలబడడం కూడా జగన్కి కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే ఇంటి నుంచి ఒకే రాష్ట్రంలో ఒకే చరిత్ర కలిగిన 2 వ్యక్తులు నిలబడడం రాజకీయంలోనే అయింది, ఇంకెక్కడ కాదనమాట. సర్వేస్ ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీకి పాజిటివిటీ ఉంది. సో ఇదే ఎలక్షన్స్ వరకు కంటిన్యూ అవుతుందని మనం గ్యారంటీ ఇవ్వలేమన్నమాట. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మీ ఉద్దేశం ప్రకారం ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనేది కింద కామెంట్ చేయండి. ప్లీజ్ ఓట్ అండ్ సేవ్ ద కంట్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.